అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు, రహస్యాల గురించి మనం చర్చించుకుందాం. అయితే ఫస్ట్ టైం కనుక మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక విషయానికొస్తే దేశంలోనే అత్యంత సంపద కలిగిన దేవాలయం తిరుమల తిరుపతి. 11 టన్నులకు పైగా స్వామివారికి ఆభరణాలు ఉన్నట్లు చెబుతారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి అభిషేకానికి సంబంధించి పూజలకు ఉపయోగించే పాలు, నెయ్యి, వెన్న, పుష్పాలు ఇవన్నీ కూడా అక్కడ ఉండే ఒక రహస్య గ్రామం నుండి వస్తాయి. ఇక్కడ వారు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. కేవలం ఆ గ్రామానికి సంబంధించిన వారు మాత్రమే ఆ గ్రామంలోనికి ప్రవేశించాలి. సామాన్యులకి ప్రవేశం నిషిద్ధం. ఇక వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుందట, అది అస్సలు చిక్కే పడదట. ఇక స్వామివారు గర్భగుడికి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. అయితే నిజానికి గర్భగుడికి కుడివైపు నుండి ఆయన దర్శనం ఇస్తారట భక్తులకి. ఇక స్వామివారు విగ్రహం వెనుక వైపు సముద్ర హోరు వినిపిస్తుందట. స్వామి వీపు వెనకాల చెవి ఉంచి సరిగ్గా విన్నట్లయితే ఆ సముద్ర హోరు వినపడుతుందని చెప్పి చెబుతుంటారు. స్వామివారిని రోజు కింద పంచె, పైన చీరలతో అలంకరిస్తారు. ఇక తిరుపతిలో శ్రీవారికి అలంకరించిన పుష్పాలను స్వామివారి వెనుక వైపున జలపాతంలో పారవేస్తారు. తిరిగి అటు చూడరు. అలా పాడవేసిన పుష్పాలు తిరుపతికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేల్పేడులో తేలతాయట. స్వామివారి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని నమ్మకం. స్వామివారి వెనుక భాగం ఎప్పుడు చెమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట. వెంకటేశ్వర స్వామివారి గుండెల మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తీసినప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా బయటికి వస్తుందట. గర్భగుడిలో స్వామివారి దగ్గర ఉన్న దీపాలు ఎప్పుడూ కొండవెక్కవు. అవి నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అలా కొన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉన్నాయట. తిరుమలలో ప్రతి గురువారం స్వామి విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగించినప్పుడు ఆ సమయంలో గర్భగుడిలో తీవ్రమైన వేడి ఉంటుందట. ఇంకా మనకి తెలియని ఎన్నో రహస్యాలు అక్కడ దాగి ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ.